హాయ్ ఎవ్రీవన్. సో నేను ఈరోజు నాకు కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఎగ్జామ్ రిలేటెడ్ కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్ రిలేటెడ్ కానీ సో ఆల్ కామన్ డౌట్స్ అనేవి నేను అన్నీ కంపేర్ చేసి ఒక చోట రాసుకున్నాను. సో అవన్నీ ఈరోజు ఆన్సర్ చేస్తాను. ఫస్ట్లీ చాలామంది అడిగే క్వశ్చన్, ఎగ్జామ్కి క్యాల్కులేటర్ అలౌడా కాదా? నో, క్యాల్కులేటర్ ఈజ్ నాట్ అలౌడ్. అందుకని నేను చెప్తున్నాను, ప్రిపరేషన్ టైం అప్పుడు కూడా మీరు క్యాల్కులేటర్ యూజ్ చేయకండి. ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా క్యాల్కులేటర్ యూజ్ చేయకండి. క్యాల్కులేటర్ లేకుండానే మీరు ప్రాక్టీస్ చేయండి. సెకండ్ థింగ్, ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి? ఫస్ట్లీ యువర్ హాల్ టికెట్, దెన్ యువర్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇవి రెండు లేకుండా మీకు ఎంట్రీ ఇవ్వరు అక్కడ. అండ్ దెన్ ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. మళ్ళీ వాటర్ బాటిల్ స్టీల్ అవన్నీ అలాంటివి తీసుకెళ్ళండి, ట్రాన్స్పరెంట్ తీసుకెళ్ళండి. అండ్ అన్నెసరీ ఐటమ్స్ లైక్ స్మార్ట్ వాచ్, ఇవన్నీ రైట్, ఇవి ఎగ్జామ్ గైడ్లైన్స్, ఇవన్నీ అనవసరంగా వేసుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళు అక్కడ ఎక్కడైనా పెట్టమంటారు, లోకల్లో పెట్టమంటారు. ఇవన్నీ మనకు అన్నెసరీ హెడేక్. సో జస్ట్ ఏం తీసుకెళ్ళాలో ఒకటి తీసుకెళ్ళండి. ఎందుకంటే మనకు అక్కడ ఆల్రెడీ ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది, దానికి తోడు ఇవన్నీ మనకి స్ట్రెస్ అవసరం లేదు. సో జస్ట్ టేక్ వాట్ దే హ్యావ్ ఆస్క్డ్. లేట్ అయితే ఎగ్జామ్కి ఎలా చేస్తారా? లెట్ మీ బీ ఆనెస్ట్, ఎలా చేయరు, అస్సలు ఎలా చేయరు. ఎందుకంటే సో వాట్ హ్యాపెండ్ ఇస్, నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత సో బయట ఒక అమ్మాయి ఏడుస్తున్నది. సో ప్రాబ్లమ్ ఇస్ దాట్ షీ కేమ్ 10 minutes లేట్. ఎగ్జామ్ స్టార్ట్ అయిన 10 minutesకి వచ్చింది ఆ అమ్మాయి. అంటే ఎంట్రీ ఇస్తారు కదా, దానికి 10 minutes తర్వాత వచ్చింది. సో వాళ్ళు ఎంట్రీ ఇవ్వలేదు ఆ అమ్మాయికి. సో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. సో టైం అంటే మీరు దానికి ఫర్ ష్యూర్ 2 hours ముందు ఉండాలి. దట్స్ మచ్ బెటర్. 2 hours ముందు వెళ్ళిపోయి అక్కడ చదువుకోండి, ఏదో ఒకటి చేసుకోండి, బట్ 2 hours ముందు అయితే వెళ్ళిపోండి. దట్స్ వెరీ గుడ్ థింగ్. బికాస్ ట్రాఫిక్ ఈజ్ వెరీ అన్ప్రిడిక్టబుల్, ఏమైనా జరగచ్చు, వర్షం పడవచ్చు, ఏదో ఒకటి. సో లేట్ అయితే వాళ్ళు ఎలా చేయరు. అండ్ దెన్ మొబైల్, స్మార్ట్ ఫోన్ ఇవన్నీ అయితే వాళ్ళు బయట లోకల్లో పెట్టమంటారు. లేదా మీతో పాటు ఎవరైనా మీ పేరెంట్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేసి మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు ఎగ్జామ్ హాల్కి. రఫ్ షీట్స్, సో ఇది చాలామందికి డౌట్ ఏమున్నదంటే, సో ఎందుకంటే నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను సో రఫ్ షీట్స్ గురించి. నా ఎగ్జామ్ హాల్లో వాళ్ళు ఒకటే రఫ్ షీట్ ఇచ్చారు. అండ్ నాకు ఇంకెక్కడ అక్కడ టేబుల్ మీద, సో ఆ ఇన్విజిలేటర్ ఉంటారు కదా, సో అక్కడ ఆయన టేబుల్ మీద కూడా అక్కడ ఇంకో రఫ్ షీట్ ఎక్స్ట్రా అనేది కనిపించలేదు. ఆయన ఎగ్జాక్ట్ ఆయన దగ్గర ఉన్నాయని పనిచేసారు, ఇంకా ఎక్స్ట్రా ఏం కనిపించలేదు. సో నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, వాళ్ళు ఒకటే ఇస్తారా లేదా 2 ఇస్తారా, అవన్నీ నాకు తెలియలేదు. సో నేను ఒక దాంట్లోనే సరిపెట్టాను, అలా చాలా చిన్నగా రాసి. సో అప్పుడు నేను ముందు అడగలేదు ఇన్విజిలేటర్ని, ఓకే నాకు ఇంకోటి ఇస్తారా లేదా అని. సో ఎగ్జామ్ మధ్యలో అడిగితే మళ్ళీ టైం వేస్ట్ అది ఇది అని ఎలాగోలని సరిపెట్టుకున్నాను. బట్ మీరు మీ ఎగ్జామ్ ఇన్విజిలేటర్ని స్టార్టింగ్లోనే అడగచ్చు, నాకు ఇంకో షీట్ ఇస్తారా లేదా ఒకటే షీట్లో సరిపెట్టుకోవాలని. సో దాన్ని బట్టి మీరు ముందే ప్లాన్ వేసుకోవచ్చు, ఓకే నేను చిన్నగా రాయాలి, అన్నీ ఈ పేజ్లోనే సరిపెట్టాలి ఇదంతా అని మైండ్లో. లేదా వాళ్ళు ఇంకోటి ఇస్తానన్నారంటే దాన్ని బట్టి మళ్ళీ మీ ప్లాన్ చేంజ్ చేసుకోవచ్చు, ఓకే నేను ఫ్రీగా రాసుకోవచ్చు, నా రఫ్ షీట్స్ ఇంకా ఇస్తారు కాబట్టి. సో ఈ క్వశ్చన్ అనేది మీరు ఇన్విజిలేటర్ని స్టార్టింగ్లో అడిగి దాని తర్వాత మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ చాలామంది అడిగేది ఏంటంటే, ఎగ్జామ్ ఎలాగా అవుతుంది అంటే రిటర్న్ ఓఎంఆర్ షీటా లేదా కంప్యూటర్లా అని. సో ఎగ్జామ్ అనేది మీకు కంప్యూటర్లో అవుతుంది, కంప్యూటర్ స్క్రీన్లో. అక్కడ మీకు మౌస్ ఉంటుంది అండ్ కీబోర్డ్తో మీకు అవసరం లేదు, కీబోర్డ్ పక్కన పెడతారు. జస్ట్ మీకు మౌస్ కావాలి, ఎందుకంటే అక్కడ స్క్రోల్ చేయడానికి, అక్కడ ఆప్షన్ క్లిక్ చేయడానికి, అంతే. సో కీబోర్డ్ ఈజ్ ఆఫ్ నో యూస్. జస్ట్ మీరు ఎంటర్ చేసుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ నేమ్, ఇవన్నీ లాగిన్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ మొత్తం అనేది కంప్యూటర్. సో దాట్స్ వై నేను సజెస్ట్ కూడా చేస్తాను చాలామందికి, ఎవరి దగ్గర నుంచైనా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు, మాక్ టెస్ట్ లాంటివి అది ఇస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక్కసారైనా కంప్యూటర్లో ఇవ్వండి లేదా ల్యాప్టాప్లో ఇవ్వండి. ఎవరి దగ్గరైనా ల్యాప్టాప్ ఉంటే ఎవరి దగ్గర నుంచైనా బారో తీసుకుని లైక్ ఫర్ 1 day ఆర్ సంథింగ్ ఒక్కసారైనా ఇవ్వండి. దట్స్ గుడ్. బికాజ్ మీరు సడన్గా అక్కడ ఫస్ట్ టైం వెళ్ళి మళ్ళీ కంప్యూటర్లో డైరెక్ట్ ఇవ్వాలంటే దట్స్ అది కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి మీకు కొంచెం టైం పడుతుంది, అక్కడ స్క్రోల్ చేయడానికి ఇవన్నీ. సో అవన్నీ మీరు ప్రాక్టీస్ అప్పుడు చేయలేదు, సో సడన్గా అక్కడ చేయాలంటే అది ఎక్స్ట్రా టైం పడుతుంది. సో ఇదంతా మీరు సడన్గా ఎక్స్ట్రా స్ట్రెస్ వస్తుంది. సో దాట్స్ వై ట్రై టు గివ్ ఇట్ బిఫోర్ వన్స్. ఓకే, మీరు ప్రాక్టీస్ టెస్ట్ అప్పుడు లేదా మాక్ టెస్ట్ అప్పుడు ఒక ఆప్షన్ చూసుకుని ఉంటారు. ఐదర్ మీరు సెలెక్ట్ చేస్తారు లేదా మార్క్ చేస్తారు, సో ఇవన్నీ స్కిప్ చేస్తారు. ఇంకో ఆప్షన్ ఉంటుంది, మార్క్ ఫర్ రివ్యూ. మార్క్ ఫర్ రివ్యూ అంటే ఏంటని చాలామంది అడిగారు. సో మార్క్ ఫర్ రివ్యూ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వచ్చు, మీకు ఈ క్వశ్చన్ గ్యారంటీగా వచ్చు, కానీ మీరు జస్ట్ ఇప్పుడు చేయాలనుకోవట్లేదు, అలాంటప్పుడు మీరు మార్క్ ఫర్ రివ్యూ కొట్టచ్చు.
స్కిప్ అనేది మీరు జస్ట్ ఓకే ఇది చాలా డిఫికల్ట్, నేనైతే ఇప్పుడైతే చేయట్లేదు, అసలు చేయట్లేదు అలాంటి వాటిని మీరు స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. మార్క్ ఫర్ రివ్యూ అనేది మీకు ఈజీ అవుతుంది. ఐడెంటిటీ అక్కడ కలర్స్ వస్తాయి మీరు. సో ఇదంతా ఏంటంటే బేసిక్గా కలర్ థియరీ, అది మీకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. గ్రీన్ కలర్ వస్తుంది డబ్బు. సో మొత్తం ఒక ప్యానల్ ఉంటుంది. ఆ ప్యానల్లో మీ క్వశ్చన్ నెంబర్స్ ఉంటాయి. 1 to 30 అని క్వశ్చన్స్ అనుకోండి. 1 to 30 వరకు క్వశ్చన్స్ అన్ని చిన్నగా సర్కిల్స్లో ఉంటాయి. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చేయగానే లెట్స్ సెట్ సెకండ్ క్వశ్చన్ అయింది. సెకండ్ క్వశ్చన్ మీరు మార్క్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళారు. సో సెకండ్ క్వశ్చన్ మీద గ్రీన్ కలర్ పడుతుంది. సో అది మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి ఓకే నేను సెకండ్ క్వశ్చన్ చేస్తాను. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఐ గెస్ స్కిప్ అనుకుంటాను. థర్డ్ క్వశ్చన్ అంటే సారీ రెడ్ అంటే స్కిప్ అనుకుంటాను. సో మీరు థర్డ్ క్వశ్చన్ స్కిప్ చేశారు అనుకోండి, అది థర్డ్ క్వశ్చన్ మీద రెడ్ కలర్ వస్తుంది. సో మీకు ఐడెంటిఫై చేసుకోవడానికి అంటే ఎందుకంటే మీరు ఎగ్జామ్ లాస్ట్లో 10 minutes ఎక్స్ట్రా పెట్టుకొని నేను అన్ని స్కిప్ చేసిన క్వశ్చన్స్ చేయాలంటే మీరు ఒక్కొక్క క్వశ్చన్ వెళ్ళకుండా ఇక్కడ జస్ట్ ఆ రెడ్ కలర్స్ ఐడెంటిఫై చేసుకోండి. ఓకే రెడ్ కలర్స్ అనేవి స్కిప్ కాబట్టి సో డైరెక్ట్ ఆ క్వశ్చన్స్ మీద నొక్కుతాను నేను. అలాగే పర్పుల్ కలర్ అనేది మార్క్ ఫర్ రివ్యూ. మార్క్ ఫర్ రివ్యూ అంటే అది మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే నాకు ఈ క్వశ్చన్ వచ్చి నేను సగం సాల్వ్ చేశాను, మళ్ళీ నేను దీని క్వశ్చన్ గురించి ఈ క్వశ్చన్కి మళ్ళీ టైం అయిపోయిందా నేను మళ్ళీ వస్తాను దీని దగ్గరికి, అప్పుడు మీరు పర్పుల్ కలర్ పెట్టుకుంటే లాస్ట్లో మళ్ళీ మీరు టైం ఉన్నప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్కి రావచ్చు. పర్పుల్ కలర్ క్వశ్చన్స్ ఉన్నాయన్నీ దాని మీద రావచ్చు, ఎందుకంటే మీకు తెలుసు మీరు సాల్వ్ చేస్తాను ఇంకా అని.